హలో, వెల్కమ్ బ్యాక్. ఈరోజు కౌంటర్స్ పైన ఒక ప్రాజెక్ట్ అనేది చూద్దాము. కన్వేయర్ కంట్రోల్ అండ్ సార్టింగ్. ఓకే, ఇది కన్వేయర్ బెల్ట్ 1, ఇది కన్వేయర్ బెల్ట్ 2, ఇది ప్రాక్సిమిటీ సెన్సార్. దీని ఆపరేషన్ ఎలా చేయాలి, దానికి లాడర్ డయాగ్రామ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇక్కడ ఉంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వెన్ స్టార్ట్ పుష్ బటన్ ఈజ్ ప్రెస్డ్ టర్న్ ఆన్ ద కన్వేయర్ బెల్ట్ మోటార్ 1. అంటే ఎప్పుడైతే స్టార్ట్ పుష్ బటన్ని ప్రెస్ చేస్తామో అప్పుడు ఈ కన్వేయర్ బెల్ట్ 1 అనేది మూవ్ అవ్వడం స్టార్ట్ కావాలి. ఓకే, సెకండ్ వచ్చేసి యాజ్ ఐటమ్ స్టార్ట్స్ పాసింగ్ ద సెన్సార్ ద కౌంటర్ ఇంక్రిమెంట్స్ ఇట్స్ కౌంట్. అంటే ఎప్పుడైతే ఇక్కడ ఇదేంటిది ఐటమ్ అనేది ప్రాక్సిమిటీ సెన్సార్ని పాస్ అవుతుందో అప్పుడు కౌంటర్ ఇంక్రిమెంట్ అనేది జరగాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్, వెన్ ద కౌంటర్ రీచెస్ ద ప్రిసెట్ వాల్యూ ఆఫ్ ఐటమ్స్ ఇట్స్ డన్. ఎప్పుడైతే మనం ఇచ్చిన కౌంటర్ని ప్రిసెట్ వాల్యూ రీచ్ అవుతుందో ప్రాక్సిమిటీ సెన్సార్ కౌంట్స్తోని అప్పుడు ఓకే, ఈ ఆపరేషన్ అనేది కన్వేయర్ బెల్ట్ 1 అనేది ఆపరేషన్ అయిపోయినట్టే. ఐటమ్స్ టు బి స్టార్ట్స్ సార్టింగ్ ఇంటూ బాక్సెస్. అంటే ఇప్పుడు ఒక కౌంటర్ అనేది 5 ఇచ్చామనుకోండి, ఇవి 5 లెక్క పెట్టిన తర్వాత ఈ బాక్స్ అనేది ప్యాకప్ కావాలి. ఇవి వచ్చి ఇలా పడాలి, ఈ బ్యాగ్స్ అనేది ప్యాక్ కావాలి ఫర్ నెక్స్ట్ స్టెప్. ఓకే, వెన్ ద కౌంటర్ రీచెస్ ద ప్రిసెట్ వాల్యూ ఆఫ్ ప్యాక్డ్ బాక్సెస్. ఇక్కడ కూడా ఒక కౌంటర్. ఎప్పుడైతే ఈ బాక్సెస్ కౌంట్ రీచ్ అవుతుందో మన కౌంటరు, దెన్ డైవర్ట్ ద కన్వేయర్ బెల్ట్ 2. అంటే ఈ కన్వేయర్ బెల్ట్ 2 అనేది గోదాంకి డైవర్ట్ చేసుడా లేకుంటే స్టోరింగ్ పర్పస్గా ఎక్కడికన్నా డైవర్ట్ చేయాలి. లాస్ట్ది స్టాప్ ద సిస్టమ్ బై ప్రెస్సింగ్ స్టాప్ పుష్ బటన్. ఓకే, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఏం తీసుకోవాలి? పిఎల్సి ట్యాగ్స్ అనేది మనం ఎప్పటికప్పుడే తీసుకుందాం. ఎందుకంటే మనం డిజైన్ చేసేటప్పుడు మనకు రిక్వైర్మెంట్ అనేది తెలియదు. ఇక్కడ కరెక్ట్ చూస్తే ఎన్ని ఉంటాయంటే, హోల్డింగ్ ఆపరేషన్కి ఫస్ట్ పాయింట్ హోల్డింగ్ ఆపరేషన్, సెకండ్ పాయింట్ ఒక కౌంటర్, అంటే కౌంటర్కి ఇన్పుట్ అవుట్పుట్. ఓకే, తర్వాత ఈ స్టెప్కి అవసరం లేదు. తర్వాత ఈ స్టెప్కి సెకండ్ స్టెప్లోనే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ స్టెప్కి ఇంకో కౌంటర్ కావాలి, ఇక్కడ కౌంటర్ కావాలి. మళ్ళీ దీన్ని ఫస్ట్ కౌంటర్ని రీసెట్ చేయడానికి ఒక టైమర్ కూడా కావాలి. ఓకే, చూద్దాం. హోల్డింగ్ ఆపరేషన్ ఇది మనకు ఫస్ట్ స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేయగానే స్టార్ట్ కావాలి కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇది సెన్సార్ అనుకోండి ఫస్ట్ ఇది. తర్వాత కౌంటర్. ఏ కౌంటర్ తీసుకోవాలి? అప్ కౌంటర్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్స్ తీసుకుందాం. ఫస్ట్ ఏంటి? స్టార్ట్ పుష్ బటన్. నెక్స్ట్ స్టాప్ పుష్ బటన్. ఓకే, నెక్స్ట్ స్టార్టెడ్. ఓకే, నెక్స్ట్ ప్రాక్సిమిటీ సెన్సార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఉంది ప్రాక్సిమిటీ సెన్సార్ సెన్స్ చేసిన తర్వాత ఇట్స్ డన్. అంటే ఐటమ్స్ టు బీ స్టార్ట్స్ సార్టింగ్ ఇంటూ బాక్సెస్. అంటే బాక్సెస్లో ప్యాక్ కావాలి. టు బీ ప్యాక్ అది అవుట్పుట్ కిందకి వస్తుంది. ఓకే, 0. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్స్ అనేవి ఇచ్చేద్దాం.
స్టార్ట్ పుష్ బటన్, ఇక్కడ స్టార్టెడ్ హోల్డింగ్ ఆపరేషన్ కాబట్టి ఇక్కడ స్టాప్ పుష్ బటన్, ఇక్కడ స్టార్టెడ్, ఇక్కడ ప్రాక్సిమిటీ సెన్సార్. ఓకే, ఇక్కడ రీసెట్ కావడానికి మనం తర్వాత ఇద్దాం. ఇక్కడ పీవీకును సివికి ఇంటీజర్ తీసుకోవాలి, ప్రీసెట్ వాల్యూ. ఏంటి ఇక్కడ ఇది ఇంటీజర్, బూల్ కాదు. ఇక్కడ ఏంటి ఇది ప్రీసెట్ వాల్యూ ఇన్పుట్ కాబట్టి మెమొరీ తీసుకుందాం. డైరెక్ట్ మనకి ఇక్కడనే టైప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కరెంట్ వాల్యూ, కరెంట్ కౌంటర్ వాల్యూ అని పెడదాం. ఓకే, ప్రీసెట్. ఓకే, దీనికి అవుట్పుట్ తీసుకుందాం. అవుట్పుట్ ఏంటి, టు బీ ప్యాక్, అంటే ప్యాక్ చేయడానికి రెడీగా ఉండాలి అవుట్పుట్. ఎందుకనంటే ఈ కౌంట్ ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు ప్యాక్ చేయడానికి రెడీగా ఉండాలి కదా, అందుకే అలా. ఓకే, ఈ రీసెట్ అనేది నెక్స్ట్ స్టెప్లో తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి టు బీ ప్యాక్. ఇప్పుడు ఏంటి, ఓకే ఇది ప్యాక్ చేయాలి. ఇక్కడ కౌంటర్ తీసుకోవాలి. ఇది ఎట్లా అంటే ఫస్ట్ తీసుకున్న ఫస్ట్ కౌంటర్ని రీసెట్ చేయడానికి తీసుకోవాలి. ఇది రీసెట్ కావాలి. ఇది రీసెట్ కావాలంటే ఎప్పుడు కావాలి, టు బీ ప్యాక్ ఇన్పుట్ రెడీ అయింది. తర్వాత ఒక టైమర్, డిలే టైమర్ తీసుకుందాం. టైమర్ ఆన్ డిలే, లేకుంటే టైమర్ ఆఫ్ డిలే కూడా తీసుకోవచ్చు. ఎంత, ఒక 10 సెకండ్స్లో ప్యాక్ చేస్తుంది అనుకుందాం బాక్స్. 10 సెకండ్స్లో ప్యాక్ చేస్తుంది అనుకోండి. 10 సెకండ్స్ అవుతుంది. 10 సెకండ్స్ తర్వాత ప్యాక్ అయిపోతుంది. ప్యాక్ అయిపోయినాక ఏం కావాలి, ఫస్ట్ ట్యాగ్ తీసుకుందాం. రీసెట్, ఇదేంటిది, బూల్. అవుట్పుట్ అదే, ఇది Q0.1. ఓకే, రీసెట్ అయిపోయింది. దాని తర్వాత ఏం కావాలి, కన్వేయర్ బెల్ట్ కూడా స్టార్ట్ కావాలి. ఎట్లా అంటే ఫస్ట్ ఇక్కడ 3 ఉన్నాయి. ఈ 3 ఈ బాక్స్లో పడ్డాయి, ప్యాక్ అయినాయి. ప్యాక్ అయిన తర్వాత ఈ బాక్స్ ఇక్కడే ఉండద్దు, కొంచెం ముందుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ బాక్స్ రావాలి కదా, ఇది వెళ్ళిపోవాలి. ఇది బయటికి వెళ్తేనే ఇంకో బాక్స్ అనేది నెక్స్ట్ వస్తుంది. అప్పుడు ఇంకా వచ్చిన ఐటమ్స్ అన్నీ ఈ నెక్స్ట్ బాక్స్లో పడతాయి. కాబట్టి ఈ కన్వేయర్ బెల్ట్ అనేది కొంచెం మూవ్ కావాలి. ఎంతసేపు, ఒక 5 సెకండ్స్ మూవ్ అయినా సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఏంటిది, రీసెట్. దీంట్లో టైమర్ ఆఫ్ డిలే తీసుకుందాం. ఎందుకు అని అంటే ఇక్కడ కొంచెం డిలే తర్వాత ఇది రీసెట్ అవుతుంది. ఎప్పుడు, ఆ ప్యాకింగ్ 10 సెకండ్స్లో ప్యాకింగ్ అవుతుంది కాబట్టి 10 సెకండ్స్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత రీసెట్ అవుతుంది. కానీ ఇక్కడ కన్వేయర్ బెల్ట్ ఎంతసేపు నడవాలి, ప్యాక్ అయిన తర్వాత ఒక 5 సెకండ్స్ అనేది నడవాలి. లేదంటే ఇన్పుట్ ఈ రీసెట్ తీసుకున్నా ఏం కాదు. రీసెట్ తీసుకుందాం ఇక్కడ ఇన్పుట్. లేదంటే ఇది నెక్స్ట్ స్టెప్లో తీసుకున్నా ఏం కాదు. రీసెట్ అయినాక 5 సెకండ్స్ ఒక కన్వేయర్ బెల్ట్ 2 అనేది నడవాలి. కన్వేయర్ బెల్ట్ 2, బెల్ట్ 2 అనేది రన్ కావాలి. అవుట్పుట్
కన్వేయర్ బెల్ట్ 2 రన్ అవుతుంది, 5 సెకండ్స్ రన్ అవుతుంది. ఎప్పుడు ఇది రీసెట్ అయిన తర్వాత 5 సెకండ్స్ రన్ అవుతుంది, అంటే ప్యాక్ అయిన తర్వాత 5 సెకండ్స్ రన్ అయ్యి ప్యాక్ అయిపోయింది. ఇక్కడ 5 సెకండ్స్ రన్ అయితే ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ దాకా వెళ్తుంది అనుకుందాం. ఇక్కడ నెక్స్ట్ ఇంకో బాక్స్ వస్తుంది, అంతే. కొద్దిగా డిస్టెన్స్ నెక్స్ట్ బాక్స్ రావడానికి కొంచెం గ్యాప్ ఇస్తున్నాం, అంతే. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి, ఇంకో కౌంటర్. వెన్ ద కౌంటర్ రీచెస్ ద ప్రీసెట్ వాల్యూ ఆఫ్ ప్యాక్డ్ బాక్సెస్ డైవర్ట్ ద కన్వేయర్ బెల్ట్. ఈ కన్వేయర్ బెల్ట్ నెక్స్ట్ స్టోరింగ్ పర్పసా లేకుంటే డిస్పాచ్ చేయాలా అని డైవర్ట్ చేయాలి కన్వేయర్ బెల్ట్. కన్వేయర్ బెల్ట్ ఓకే టు బీ ప్యాక్ అంటే ఎప్పుడైతే ఇక్కడ రీసెట్ ఓకే, ఎప్పుడైతే ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూ ఎంత, ఒక 5 ఐటమ్స్ అనుకోండి, 5 ఐటమ్స్ కౌంట్ చేసిన తర్వాత ప్యాక్ అవుతుంది. ఈ ప్యాక్ అయిన ఎల్ల ప్యాక్ అయితే బాక్స్లో ప్యాక్ అవుతాయి. ఇవి ఒక 5 బాక్సెస్ ప్యాక్ అయిన తర్వాత గోదాంకా లేకుంటే డిస్పాచ్ చేయడానికా పంపాలి. అంటే టు బీ ప్యాక్ని తీసుకోవాలి మనం ఇన్పుట్. టు బీ ప్యాక్ 5 అయిన తర్వాత కౌంటర్ డౌన్ కౌంటర్ తీసుకుందాం. ఎందుకంటే ఎగ్జాంపుల్ అప్ కౌంటర్ కూడా తీసుకోవచ్చు. ఎందుకు డౌన్ కౌంటర్ తీసుకుంటారో ఆల్రెడీ అప్ కౌంటర్ ఆపరేషన్ ఇక్కడ చూస్తారు మీరు, అందుకే డౌన్ కౌంటర్ తీసుకుంటున్నా. ఎల్డీను పీవీ తీసుకోవాలి దీనికి కూడా. లోడు సివి కదా, కరెంట్ వాల్యూ ఆఫ్ C2 అంటే కౌంటర్ 2. ఇదేంటిది, ఇంటీజర్. ఓకే, మెమరీ తీసుకుందాం. ఇక్కడ 4, ఇక్కడ కూడా మెమరీ తీసుకుందాం. లోడ్ కాదు, ప్రీసెట్ వాల్యూ. ఓకే, ప్రీసెట్ వాల్యూ ఆల్రెడీ ఇది తీసుకున్నాం కదా. ప్రీసెట్ వాల్యూ ఫర్ కౌంటర్ 2 అని పెడదాం. ప్రీసెట్ వాల్యూ C2 అంటే కౌంటర్ 2. కరెంట్ వాల్యూ ఫర్ C2. ఓకే, ఇది 5 కౌంట్ చేసిన తర్వాత ఏం కావాలి, కన్వేయర్ బెల్ట్ డైవర్ట్ కావాలి. ఇదేంటిది, బూల్. అవుట్పుట్ కదా, Q0.3 అవుట్పుట్ ఇది Q. ఓకే, ఇక్కడ ఏంటిది, కన్వేయర్ బెల్ట్ డైవర్ట్. ఓకే, కన్వేయర్ బెల్ట్ 2 స్టార్ట్ అయింది. ఇక్కడ 1 ఎప్పుడు స్టార్ట్ కావాలి, ఇది ప్రెస్ చేయగానే స్టార్ట్ కావాలి. అప్పుడు ఇక్కడ ఒకటి, ఇంకోటి ఏంటిది, ఇది స్టార్టెడ్ తీసుకున్న తర్వాత కన్వేయర్ బెల్ట్ 1 స్టార్ట్. కన్వేయర్ బెల్ట్ 1, కన్వేయర్ బెల్ట్ 1. ఓకే, అయిపోయింది, ఇంతే. ఇక్కడ లోడ్ ఇన్పుట్ తీసుకోవాలి. లోడ్ ఎప్పుడు కావాలి దీనికి, ఇది ఎప్పుడైతే కన్వేయర్ బెల్ట్ 2 స్టార్ట్ అవుతుందో
అప్పుడు లోడ్ కావాలి. కన్వేయర్ బెల్ట్ 2 స్టార్ట్ అయ్యి ఆఫ్ అవుతుంది. రీసెట్ అయిన తర్వాత 5 సెకండ్స్ ఉంటుంది. 5 సెకండ్స్ ఇది లోడ్ అవుతుంది. మనం ఎంత ఇస్తే అంత. ఓకే, ఇప్పుడు దీన్ని సిమ్యులేషన్ చేసి చూద్దాం. సేవ్, కంపైల్, ఎర్రర్స్ వార్నింగ్స్ ఏం రాలేదు. ఓకే, నెక్స్ట్ డౌన్లోడ్ చేద్దాం. ఆల్రెడీ నేను సిమ్యులేషన్ ఓపెన్ చేసి పెట్టాను, డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయింది. ట్యాగ్స్ అనేవి లోడ్ చేద్దాము. ఓకే, లోడ్, నో యాక్షన్, స్టార్ట్ మాడ్యూల్. ఇక్కడ ఇప్పటికీ స్టార్ట్ మాడ్యూల్ క్లిక్ చేయాలి, ఎందుకంటే నో యాక్షన్ అంటే మన పిఎల్సి అనేది స్టార్ట్ రన్నింగ్ మోడ్లోకి రాదు. ఓకే, ఓకే, ఇప్పుడు స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేయగానే స్టార్ట్ కావాలి. కన్వేయర్ బెల్ట్ 1 అనేది స్టార్ట్ కావాలి, అదే కదా కండిషన్. ఇయో స్టార్ట్ పుష్ బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో కన్వేయర్ మోటార్ 1 స్టార్ట్ కావాలి. లోడ్ ఇన్పుట్స్, ఇవన్నీ నేను పాత ప్రాజెక్ట్స్. వచ్చింది. ఇక్కడ కూడా అండి స్టార్ట్ పుష్ బటన్ క్లిక్ చేస్తే హోల్డింగ్ ఆపరేషన్ కావట్లేదు. ఒక నిమిషం. స్టార్టెడ్. ఇక్కడ ఇది ఇన్పుట్ ఇచ్చాను, అందుకే అట్లా అవుతుంది. దీన్ని అవుట్పుట్ తీసుకోవాలి ఎప్పుడైనా. రీరైట్ Q0.87 తీసుకుందాం. ఓకే, మళ్ళీ సేవ్, కంపైల్, డౌన్లోడ్, లోడ్. అక్కడ ఇన్పుట్ అడ్రస్ తీసుకున్నాం, అందుకే మనది హోల్డింగ్ ఆపరేషన్ అనేది కాలేదు. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ప్రోగ్రామర్ మోడ్ స్టార్ట్. హోల్డింగ్ ఆపరేషన్ అనేది అయిపోయింది. ఇక్కడ అవుట్పుట్ తీసుకోలేదు, సారీ. ఓకే, కన్వేయర్ బెల్ట్ 1 అనేది స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ ప్రీసెట్ వాల్యూ ఒక 10 ఐటమ్స్ తీసుకుందాం. 10 ఐటమ్స్ తర్వాత బాక్స్ అనేది ప్యాక్ కావాలి. ఇవి 10 ఐటమ్స్ ప్రాక్సిమిటీ సెన్సార్ సెన్స్ చేసిన తర్వాత బ్యాగ్స్లో ప్యాక్ కావాలి. ఈ బాక్సులన్నీ ఒక 5 బాక్సుల తర్వాత కన్వేయర్ బెల్ట్ డైవర్ట్ కావాలి. ఎక్కడుంది ఇది? ఎంత తీసుకుందాం? ఒక 5 బాక్సులు తీసుకుందాం. 5 బాక్సుల తర్వాత డైవర్ట్ కావాలి. ఓకే, లేదంటే ఇక్కడ మెమొరీ బిట్ తీసుకొని మనం మాన్యువల్గా లోడ్ చేసుకున్నా ఏం కాదు. డైవర్ట్ ఎటు చేయమంటే అటు చేస్తుంది ఖాళీగా ఉంటే. ఓకే, ఇప్పుడు ఈ సెన్సార్ ప్రాక్సిమిటీ సెన్సార్ని చూద్దాము. ప్రాక్సిమిటీ సెన్సార్ ఇదిగో 1 2 3 4 5 6 7 8 9
10 ఇస్తే ఓకే ఆన్ అయిపోయింది, ప్యాక్ అవుతుంది. 10 అయిపోయినాయి, టు బీ ప్యాక్ అవుతుంది. 10 సెకండ్స్ తర్వాత రీసెట్ అవుతుంది. రీసెట్ అయిపోయింది. ఇక్కడ 5 మిల్లీ కాదు 5 సెకండ్స్, అసలు మిల్లీ సెకండ్స్ పడ్డది. అందుకే కన్వేయర్ బెల్ట్ అనేది మనకు స్టార్ట్ కాలేదు. ఒక్క నిమిషం. ఫైవ్ సెకండ్స్ లేకుంటే ఒక 5 సెకండ్స్ సరిపోతుంది. 5 సెకండ్స్. సేవ్, కంపైల్, డౌన్లోడ్, లోడ్. ఓకే, ప్రోగ్రామర్ మోడ్. రీసెట్ అయిపోయింది కదా. ఓకే, మళ్ళీ ఒకసారి చూద్దాం ప్రాక్సిమిటీ సెన్సార్ని. 9 అయిపోయింది, 10 అయింది. ఇక్కడ ఏంటిది, ప్యాక్ అవుతుంది. బాక్స్ అనేది ప్యాక్ అవుతుంది. ఎప్పుడు 10 సెకండ్స్ దాకా ప్యాక్ అవుతుంది. 10 సెకండ్స్ తర్వాత రీసెట్ అవుతుంది. అప్పుడు చూడండి రీసెట్ అయింది. రీసెట్ అయిన తర్వాత ఏమైంది, కన్వేయర్ బెల్ట్ అనేది 5 సెకండ్స్ రన్నింగ్ అయింది. ఓకే, ఇక్కడ లోడ్ చేయాలి, ఇన్పుట్ని లోడ్ చేయాలి. కన్వేయర్ బెల్ట్ ఇది స్టార్ట్ అయిపోయింది, లోడ్ అయిపోయింది ఇక్కడ. ఓకే, టు బీ ప్యాక్. ఇప్పుడు చూద్దాం ఎన్నిసార్లు లోడ్ అయితే అన్నిసార్లు. ఓకే, 10 అయిపోయినాయి కౌంట్స్. ఇంకా ఇక్కడ కన్వేయర్ బెల్ట్ లోడ్ అయిపోయింది. 5. ఓకే, ఇప్పటి నుంచి వస్తాయి ఇక, డౌన్ కౌంట్ చేస్తుంది. 4 3 2 1 0. లేదంటే ఇక్కడ ఒక ట్రిగ్గర్ పల్స్ ఇచ్చినా సరిపోతుంది. ఓకే, ప్రాక్సిమిటీ సెన్సార్. 4 అయిపోయింది. అంటే ఒక బాక్స్ కంప్లీట్ అయిపోయింది. ఇది రెండో బాక్స్. ఇది ప్రతిసారి లోడ్ కావద్దు, ఒక్కసారి లోడ్ కావాలి. ఇది కన్వేయర్ బెల్ట్ కాకుండా వేరేది తీసుకుందాం ఇన్పుట్. మాన్యువల్గా తీసుకుందాం. ఇది ఏంటిది, ఇన్పుట్ తీసుకుందాం. i0.5. ఓకే, ఏం తీసుకుందాం ఇక్కడ, లోడ్. ఓకే, సేవ్, కంపైల్, డౌన్లోడ్. ఓకే, ఇప్పుడు ఒక్కసారి లోడ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ లోడ్ అయింది. ఇప్పుడు ప్రతిసారి లోడ్ కాదు ఇక. చూద్దాం ఇప్పుడు వర్కింగ్. ఓకే, ప్రాక్సిమిటీ సెన్సార్ సెన్స్ చేసింది. ఒక అయిపోయినాయి 10. ప్యాక్ అవుతుంది. ఓకే, ఇక 4కి వచ్చింది. ఆల్రెడీ ఒక డబ్బా ప్యాక్ అవుతుంది కాబట్టి కన్వేయర్ బెల్ట్ 2 స్టార్ట్ అయింది. ఇంత 5 సెకండ్స్ స్టార్ట్ అవుతుంది. కొంచెం మూమెంట్ ఇక్కడ ఈ ఒక 10 ఐటమ్స్ని కౌంట్ చేసి ఈ బాక్స్లో ప్యాక్ వేస్తుంది. ప్యాక్ వేసిన తర్వాత ఒక 5 సెకండ్స్ మూవ్ అవుతుంది. ఎందుకు, ఈ డబ్బా కొంచెం ఇట్లా ముందుకు మూవ్ కావడానికి. ఎందుకు, ఈ బాక్స్ ఇట్లా కొంచెం ముందుకోవడానికి. ఇక్కడ దాకా పోయిందనుకో, ఇక్కడ ఇంకో కొత్త బాక్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అట్లా, అందుకే అట్లా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ రీసెట్ అయిపోయింది. మళ్ళీ అయిపోయింది. ఇక్కడ చూడండి 3కి వచ్చింది. ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడు కన్వేయర్ బెల్ట్ డైవర్ట్ అవుతుంది. 5 సెకండ్స్.
ఓకే, మళ్ళీ ఓకే అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ అయింది టైమర్ కౌంటింగ్. టూ అయిపోయింది ఇక్కడ, అంటే 3 బాక్సెస్ అయిపోయినాయి, ఇంకా రిమైనింగ్ 2 బాక్సెస్ ఉన్నాయి. అయిపోయింది. ఇక్కడ చూడండి ఇంకా 1 బాక్సే ఉంది. ఇక రీసెట్ అయిపోయింది. రీసెట్ అయిపోయిన తర్వాత 5 సెకండ్స్ కన్వేయర్ బెల్ట్ మూవ్ అవుతుంది. ఓకే, 1 ఉంది ఇంకా, ఇది లాస్ట్. ఇక 9 అయిపోయినాయి. ఇక 10 ఏమవుతుంది, ప్యాక్ అవుతుంది. ఇక్కడ ఏమైంది, 0 అయినాయి, అంటే బాక్సెస్ ఫిల్ అయిపోయినాయి. కన్వేయర్ బెల్ట్ డైవర్ట్ కావాలి. ఇక్కడ నుంచి కన్వేయర్ బెల్ట్ డైవర్ట్ అనేది కమాండ్ వెళ్తుంది, ఎటు డైవర్ట్ కావాలన్నది. బేస్డ్ ఆన్ మనం దీన్ని ప్రాజెక్ట్ని ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. గోదాం ఫుల్ అయ్యేది ఉంటే మన ప్రొడక్షన్ వైపు, డిస్పాచ్ వైపు డైవర్ట్ అయ్యేలా, లేకుంటే డిస్పాచ్ లేదు ఇప్పుడు అనుకుంటే మళ్ళీ గోదాం వైపు టర్న్ అయ్యేలా మనం ఇంకా ప్రాజెక్ట్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది అప్ కౌంటర్ డౌన్ కౌంటర్ని యూజ్ చేసి చేసిన ప్రాజెక్టు. నెక్స్ట్ అప్ డౌన్ కౌంటర్ మీద ఇంకో ప్రాజెక్ట్ చూద్దాము. ఆటోమేటిక్ కార్ పార్కింగ్, అంటే ఎన్ని కార్స్ వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి, ఇంకా ఎన్ని అవైలబుల్ స్లాట్స్ ఉన్నాయి అనే దాని మీద ప్రాజెక్ట్ చూద్దాం. ఇది అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా అర్థం కాకుంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ సెషన్లో మళ్ళీ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.